వ్యవహారం గడువు ముగిసిన అనధికారికంగా కొనసాగింపు తెర వెనక మంత్రి పిఏ హస్తమంటూ రహదారుల భవనాల శాఖ ఈ కేడర్లో ఉన్న ఒక అధికారి ఏపీఐఐసికి డిప్యుటేషన్పై వచ్చి సిఈ ముఖ్య ఇంజనీర్కి కొనసాగుతున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో డీడీ హోదాలో పనిచేస్తున్న ఒక అధికారి కొన్నేళ్లుగా ఏపీఐఐసిలో సీజీఎం పర్సనల్ కేడర్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. జిల్లా స్థాయి అభివృద్ధి అధికారి డిఎల్డీఓగా విధులు నిర్వర్తిస్తూ డిప్యుటేషన్ పైన కొన్నేళ్లుగా ఏపీఐఐసిలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పూర్తి కావాల్సిన టిట్కో ఇళ్ళు 1.17 లక్షలు, ఇందుకు 5,872 కోట్ల అవసరం. తాజాగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదన అంటూ టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధాలకు అప్పగించడంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. 5 ఏళ్లలో 2.68 లక్షల గృహాల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న 1.51 లక్షల గృహాలను మాత్రమే లబ్ధారులకు అందించింది. వీటిల్లోనూ సార్వత్రిక ఎన్నికల ముందు హడావిడిగా ఇచ్చినవే దాదాపు 50,000 వరకు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని ఇళ్ల నిర్మాణ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. మిగిలిపోయిన పనులను పూర్తి చేసి పేదలకు అప్పగించేందుకు వైకాపా ప్రభుత్వానికి 5 ఏళ్ల కాల పరిమితి సరిపోలేదు. ఇప్పటికే ఇంకా 1.17 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధాలకు అప్పగించాల్సి ఉంది. గృహ సముదాయాల్లో మౌలిక వస్తువులతో కలిపి వీటిని పూర్తి చేసేందుకు 5,872 కోట్ల అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు తాజా కేంద్రానికి నివేదించారు. లబ్ధారుల వాటా కింద 35,000 మంది నుంచి 1,582 కోట్లు సమీకరించాల్సి ఉంది. మిగతా 4,290 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలి అంటూ అత్యధికంగా ప్రకాశం జిల్లాలో పెండింగ్ టిట్కో మీద అప్పుల కుప్ప అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. టిట్కో మీద అప్పుల కుప్ప చంద్రబాబు గారి హయాంలోనే ప్రారంభమైంది. ఇంకోటి 5 ఏళ్లలో చంద్రబాబు ఒక్క ఇల్లు ఇవ్వలేదు, అది రాయట్లేదు. 5 ఏళ్లలో జగన్ ఇవ్వలేదు అని రాస్తున్నారు అనమాట. జగన్ ఇవ్వాల్సింది ఇంకా 1,50,000 ఇళ్ళు మాత్రమే. ఇక్కడ 1,17,000 ఇళ్ళే. చంద్రబాబు ఏంటని చెప్పారు? 20 లక్షల ఇళ్ళు అని చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు? పూర్తిగా లేదని చెప్తున్నారు. మరి జగన్ వచ్చాక 9 లక్షల ఇళ్ళు ఎట్ట ఇచ్చాడు? బేసిక్గా ఇక్కడ సమస్య ఏంటంటే మనం ప్రజల్ని ఎలా మోసం చేయొచ్చు అన్నటువంటి దాన్ని నడిపిస్తుంటాం కాబట్టి అదే కథ నడుస్తూ ఉంటుంది. లేకపోతే సాక్షి లెక్క